చైనా ప్రశాంతంగా ఉన్న టిబెట్ని ఆక్రమించుకుంది. చివరికి ఆ దలైలామా పారిపోయి భారతదేశంలో తలదాచుకున్నారు. ఆ దలైలామా వారసుని కిడ్నాప్ చేసి పట్టుకుపోయింది. ఆ తర్వాత ఇప్పుడు చైనా తను తయారు చేసిన ఒక దలైలామాని పెట్టి అతని చేత నడిపించాలని చూస్తుంది. ఈ చైనా తను చేసిన దాష్టీకానికి సజీవ సాక్ష్యం ఏంటంటే టిబెట్లోని అన్ని డ్యాముల్ని, భౌగోళిక స్థలాలని 45 డ్యాముల్ని లాక్కుంది. ఓవరాల్గా ఇప్పుడు 2000 సంవత్సరం నుండి ప్రారంభించిన దాంట్లో 1,21,651 మంది టిబెట్ పౌరుల్ని రోడ్డును పడేసి వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్టులన్నీ వీళ్ళు తీసుకుని ఆ నీళ్ళని చైనాకి తరలించుకుపోతున్నటువంటి పరిస్థితి. టోటల్గా జల విద్యుత్ డ్యాముల కారణంగా 7,50,000 మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. జియోలొకేషన్తో 134 డ్యామ్ సైట్ల కోసం నిర్దేశించిన డ్యామ్ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న నిర్వాసితుల కింద మార్చేసి వాళ్ళందరినీ కూడా అవతలకి తరిమేసి పక్కా భవనాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి సృష్టించింది.